హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో ఎంహెచ్ఆర్బి ఫార్మసిస్ట్ రిజల్ట్స్ పైన దాని కోర్టు కేసు పైన ఒక అప్డేట్ ఇస్తున్నాను. సో ఇక్కడ యాక్చువల్గా ఏమంటే చాలామంది అడుగుతున్నారు, సార్ ఎంహెచ్ఆర్బి ఫార్మసిస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడిగారు. సో యాక్చువల్గా రిజల్ట్స్ రాకపోవడానికి కారణము కోర్టు కేసు. సో ఆ కోర్టు కేసు డీటెయిల్స్ కూడా కొందరు అడిగారు. ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది తెలంగాణ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నారు ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు. సో దాని డీటెయిల్స్ ఏంటంటే సీ హియర్. సో వాళ్ళు ఏమని కేసు వేస్తున్నారంటే, ఈ కాంట్రాక్ట్ స్టాఫ్కి ఇచ్చిన 20 పాయింట్స్ ఇచ్చారు కదా. సో వాళ్ళ కాంట్రాక్ట్ స్టాఫ్కి 20 పాయింట్స్ని మ్యాక్సిమం 20 పాయింట్స్ని యాడ్ చేస్తామని నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చున్నారు. సో ఆ 20 పాయింట్స్ని యాడ్ చేయకూడదు, ఆర్ ఒకవేళ యాడ్ చేయాల్సి వస్తే 20 బదులు 16 పాయింట్స్ మాత్రమే యాడ్ చేయండి మ్యాక్సిమం అని చెప్పేసి రిట్ పిటిషన్ ఇస్తున్నారు. ఈ 5 లైన్స్లో అదే ఉంది. సో దాంతోపాటు వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత కాంట్రాక్ట్ స్టాఫ్ వాళ్ళ సర్టిఫికేట్స్ని, అంటే రిజిస్టర్డ్ సర్టిఫికేట్స్ని ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు చెక్ చేయాలి అని చెప్పి రిట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నారు. ఎందుకు చేయాలి అనేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇచ్చున్నారు. సీ హియర్. సో ఇక్కడ ఏమంటే వాళ్ళు కొందరు మెడికల్ షాప్స్కి ఇచ్చున్నారు అని చెప్పి వీళ్ళు కేసులో ఫైల్ చేశారు హైకోర్టులో. సో మెడికల్ షాప్ ఇచ్చుండడం వల్ల కాబట్టి వాళ్ళు వైలేట్ చేశారు రూల్స్ని. సో కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చెక్ చేయండి అని చెప్పి ఇక్కడ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. సో దీనివల్లే రిజల్ట్స్ అనేవి డిలే అయింది, ఆగిపోయింది. సో ఇక్కడ కోర్టు ఫైనల్గా ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే, మొన్న రీసెంట్గా ఆల్ ది సెలక్షన్స్ పర్సెంట్ టు ద నోటిఫికేషన్ నెంబర్ 524 వుడ్ బి సబ్జెక్టెడ్ టు ద రిజల్ట్ ఆఫ్ ద రిట్ పిటిషన్. అంటే ఈ రిట్ పిటిషన్ ప్రజెంట్ వీళ్ళు వేసిన కేసు ఫైనల్ అయ్యేదాకా రిజల్ట్స్ అనేవి ఇందులో ఇచ్చి ఆర్డర్ బేస్ చేసుకొనే ఉంటుంది అని చెప్పి క్లియర్గా ఇచ్చింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ కేసు ఆర్డర్ వచ్చేదాకా రిజల్ట్స్ ఇవ్వరని అర్థం. సో ఈ నెక్స్ట్ మొన్న మార్చిలో జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ హియరింగ్ని మళ్ళీ ఏప్రిల్ 10th ఇచ్చారనమాట, అంటే నెక్స్ట్ వాయిదాని. సో ఏప్రిల్ 10th అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. మరి అప్పుడు వాదనలు ఏం జరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతాయి అనేది ఏప్రిల్ 10th అని తెలుస్తుంది. సో ఏప్రిల్ 10th తర్వాత దానిపైన ఇంకో అప్డేట్ని మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.